కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. మీరు అంటే 21 అండ్ ప్రెగ్నెంట్ అని ఉంది కానీ మీరు ఇంకా 21 కన్నా ఇంకా చిన్నగానే కనిపిస్తున్నారు, మాకు ఇంకా బేబీలా కనిపిస్తున్నారు. అదేంటో అది మేబీ చాలా మంది నాకు సిరీస్ రిలీజ్ అయినాక కూడా అంతే బాగుంది, కానీ నేను ఇంకా అమ్మాయిని చిన్నపిల్లలానే చూస్తున్నా. నిజంగా అందులో కూడా అంటే ఇంకా చాలా చిన్నపిల్లగా కనిపిస్తున్నారు మాకు. చూసాం బాగున్నారు, యాక్టింగ్ వైజ్ చాలా గుడ్. అసలు మీ యాక్టింగ్ ఎవరైనా పేరు పెడతారా? చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇద్దరు కూడా. మీరు కూడా ఏంటండి ఊరికి అందులో ఏడిపిస్తారు? నేనేం ఏడిపించినా ఆమెనే కదా అన్ని చాయిసెస్ తీసుకుని నన్ను ఏడిపిస్తుంది. ఏంటి అంటే మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? లైవ్ వినగానే స్టార్టింగ్ ఆడిషన్ అప్పుడే నాకు అంటే లైన్ తెలుసు. నేను యూజువలీ ఆడిషన్ కి వెళ్ళక ముందే లైన్ తెలుసుకుంటా, బికాస్ ఆడిషన్ ఇవ్వడానికి నాకు ఆ స్టోరీ ఏంటి, అసలు దేని మీద రన్ అవుతుంది, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని తెలియకుండా అయితే నేను సింపుల్ గా వెళ్ళి ఆడిషన్ ఇవ్వలేను, అది ఎక్కడైనా కానీ. సో లైన్ తెలుసుకుంటా. లైన్ నాకు స్టార్టింగ్ చెప్పినప్పుడే ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే లైన్ లానే ఉండింది. సో వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ అంటే ఏదో డిఫరెంట్ కమర్షియల్స్ దగ్గర ఎక్కడో మొత్తం ఆఫ్ అయిపోయి వి డిడ్ంట్ డు ది ప్రాజెక్ట్. సో నేనేమనుకున్నాను అంటే తర్వాత మళ్ళీ మాట్లాడడానికి ఏం కాల్ రాలేదు కదా, సో ఐ థాట్ మేబీ స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో వాళ్ళ ప్రాజెక్ట్, ఇప్పటికీ అయిపోయి ఉంటుందేమో, వేరే వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయిపోయి ఉంటారేమో అని. అది యూజువల్ గా మనకు అవుతుంది కాల్ బ్యాక్ రాకపోతే. తర్వాత మళ్ళీ ఒక 2 years దాని తర్వాత నాకు మళ్ళీ కాల్ వచ్చి ఈ ప్రాజెక్ట్ స్టోరీ నీకు ఇంకా ఓకేనా, మేము యాక్చువల్లీ చేస్తున్నాం అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యా. ఎందుకంటే నా మైండ్ లో అనేసుకున్నా దట్ అయిపోయి ఉంటుంది, స్టార్ట్ అయిపోయి ఉంటుంది, సూన్ మేబీ రిలీజ్ అవుతుందేమో ఈ టైంకి అన్నట్టు. బట్ ఇంకా అవ్వలేదు అంటే ఐ వాస్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఉండింది చేయాలి ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో అది దాని తర్వాత ఫుల్ నరేషన్ ఇవ్వడం జరిగింది. ఫుల్ నరేషన్ విన్నాక నాకు కంప్లీట్లీ ఐ వాజ్ సాటిస్ఫైడ్. జస్ట్ ఒక చిన్న మైండ్ లో ఏముండింది అంటే టూ మచ్ ల్యాగ్ ఏమన్నా అనిపిస్తుందా జనాలకి అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నరేషన్ విన్న తర్వాత. బికాస్ మాది చాలా పెద్ద యూట్యూబ్ కి మేబీ కొంచెం పెద్ద స్క్రిప్ట్ ఏమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది తను నరేట్ చేస్తున్నప్పుడు. అండ్ నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా కొంచెం అదే అనిపించింది. బట్ ఆఫ్టర్ టు బి వెరీ ఆనెస్ట్ సిరీస్ రిలీజ్ అయ్యాక కూడా చూస్తారా లేదా, ఇన్ని మినిట్స్ ఉంటే అనేది ఉండే టెన్షన్ అయితే ఉండింది. ఎపిసోడ్ 1 తర్వాత ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ గాట్, ఐ థింక్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఐ chose this script. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం చాలా మందికి రీచ్ అయింది, బాగుంది. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక సిరీస్, అది నిజంగా బాగుంది. అప్పట్లో 20 vs 30 21 ఎలా వచ్చిందో అది నాకు గుర్తుకొచ్చింది సడన్ గా. 21 ఆయన ప్రెగ్నెంట్ అనేది ఇది కొత్తగా ఉంది ఏంటి అని నాకు ఇంటర్వ్యూ కన్నా చెప్పగానే ఫస్ట్ వినాలనిపించి ఓపెన్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, బాగా కనెక్ట్ అవుతున్నారు. చదివిన తర్వాత చెప్పలేదు లాగ్ అనిపించింది ఏంటి? నేను చెప్పాను అభిరామ్ కి, ఐ టోల్డ్ అభిరామ్ లాగ్ అని. నేను ప్రతిసారి కాల్ లో కూడా ఐ టోల్డ్ హిమ్ కి నాకు ఎందుకో లాగ్ అనిపిస్తుంది, ఎపిసోడ్స్ ఎలా వస్తుందో తెలియదు అని కూడా చెప్పా. కనుక్కో కావాలంటే అభిరామ్ కాల్ అనిపించింది. ఓకే, మీరు అందరు కూడా కూర్చొని డిస్కస్ చేశారు కాబట్టి మీ తర్వాత ఆయనకి తెలుసు, ఫస్ట్ మీకే తెలుసు. ఓకే, నాకు ఎవ్రీడే అంటే ఐడియాస్ వచ్చిన తర్వాత వచ్చి డిస్కస్ చేస్తుండే, ఐడియాస్ బౌన్స్ చేసుకుంటుండే, నేను కొన్ని ఐడియాస్ వస్తుండే. అట్లా అనిపించిందా వర్కౌట్ అవుతుంది కంపల్సరీ, అంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఒక అది ఎవరు చెప్పలేమని నేను అంటున్నాను. అంటే ఇది వర్కౌట్ అవుతుంది అని ఏం చేయలేం మనం, అది మనం హార్ట్ పెట్టి కంప్లీట్ గా ఓకే ఈ స్టోరీ మనం చెప్పాలనుకుంటున్నాం, ఆనెస్ట్ గా చెప్దాం అని చెప్తే వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే ఏం చేయలేం. సో గో విత్ ద ఫ్లో అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇంకా ఎట్లా అంటే నరేషన్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే విన్నప్పుడు కొంతమంది ఊహించేసుకుంటారు కదా, అంటే దాంట్లో వింటున్నప్పుడు నిజంగానే అరే జీవించినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. సో విన్నప్పుడు చేసినప్పుడు షూటింగ్ ఎట్లా డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా? డిఫరెన్స్ అంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది ఆన్ సెట్స్ కూడా. లైక్ మేము ఏదైతే అనుకున్నామో వస్తుంది, అదే ట్రాక్ లోనే వెళ్తున్నాము, ఎక్కడ కూడా ఆఫ్ ట్రాక్ అయితే వెళ్ళట్లేదు. కొన్ని సీన్స్ ఇంకా మేము అనుకున్న దానికంటే కొంచెం బ్యూటిఫుల్ గానే టర్న్ అవుట్ అవుతుంది. మేబీ ఇంకా మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందేమో అనే హోప్ ఇదంతా కూడా క్రియేట్ అయింది. సో యా ప్రిటీ హ్యాపీ వర్కింగ్. ఆ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్ గానే వెళ్ళిపోయింది.